అవును తను ఆవిడే ఫోన్ చేస్తోంది. హలో, మీకిప్పుడే తెల్లారిందా? ఏం డెసిషన్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను మీ ప్రొడ్యూసర్ని కలవాలి. ఎవరిని? అదే మా అన్నయ్య స్క్రాచ్ మ్యూజిక్ని అడిగారే, ఆయన్ని కలవాలి. మా బాస్నా? అయితే మీరది చెప్పొచ్చు కదా. అది చెప్తున్నాను, ఆయన్నే కలవాలి. ఆయన్ని కలిసి మీరు ఏం చేస్తారు? నాతో డీల్ చేస్తున్నారు కదా మీరు, మధ్యలో అనవసరంగా ఆయన ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఒకవేళ నేను మీ ప్రొడ్యూసర్ని కలవలేదంటే అప్పుడు నేను మీకు స్క్రాచ్ మ్యూజిక్ సీడీ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే నేను అతని కలవడం నాకు చాలా అవసరం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను బాస్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? సరే అయితే నేను మా బాస్తో మాట్లాడి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే. నేను ముందే ఊహించాల్సింది ఆలియా ఇలా కూడా ఆలోచిస్తుంది అని. బుల్బుల్ ఇప్పుడు నన్ను ఇరికించేసింది కదా. ఏమంది తను నిన్ను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తానని చెప్పిందా? ఏమో తెలియదు. తను నేను తనతో మీ ప్రొడ్యూసర్ని కలవాలని చెప్పినప్పుడు తను కాస్త హెసిటేట్ చేసింది, కానీ నో ఐడియా. తను ఒకసారి మీటింగ్ పూర్తయిందంటే ఆ తర్వాత అంతా తెలుస్తుంది మనకి. ఎక్కడికి వెళ్తున్నావు మీటింగ్ కోసం? నా ఫ్రెండ్స్ దగ్గరికి. నీకు తెలుసు కదా రాజన్య, ఈ మధ్య ఫ్రెండ్స్ని కలవడానికి నాకు అస్సలు టైం కుదరడం లేదు. నేను నా ఫ్రెండ్స్తో ఇప్పుడే మాట్లాడాను. తను నాకు తర్వాత ఫోన్ చేసి నన్ను ఎప్పుడు మీట్ అవుతుంది అనే విషయం నాకు చెప్తానంది. అంతే సింపుల్ రాజన్నయ్య. ఆ మీటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. తను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆలియా నా పర్స్ ఎక్కడుంది? కబోర్డ్లో. ఓకే. ఈ డబ్బు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నేను అడిగినప్పుడు నీ దగ్గర డబ్బే లేదన్నావుగా, మరి ఇంత డబ్బు? ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉంటే లాయర్కి ఇవ్వడానికి నువ్వు నన్నెందుకు డబ్బు తీసుకురామని చెప్పావు? చెప్పండి, మీరిద్దరు ఎందుకు అలా చూస్తూ నిలబడిపోయారు? ఈ డబ్బుని నేను నిన్ననే అరేంజ్ చేశాను తెలుసా. ఆయన ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు? ఏదో పెద్ద నువ్వే మాకు హెల్ప్ చేస్తున్నట్టు. మేము నిన్ను డబ్బు అడిగితే నువ్వు ఇస్తావా అనే నమ్మకం పెట్టుకోకూడదని నాకు అనిపించింది. అదంతా వేస్ట్ అనిపించింది. అందుకే నేను ఫైనల్ గా నా ఫ్రెండ్ ఒకరికి ఫోన్ చేశాను అండ్ తనని అరేంజ్ చేయమని చెప్పాను. నీకు తెలుసా, లైఫ్ లో మొదటిసారి ఆలియా మెహ్రా ఒకరిని డబ్బు అడగాల్సి వచ్చింది. చేతులు జోడించి నేను అడిగాను, నాకు డబ్బు చాలా అవసరమని, కాస్త పనుంది అని. అప్పుడు నాకు తను డబ్బు ఇచ్చింది. అలా వచ్చింది డబ్బు. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు ఎందుకో అనిపిస్తోంది. అది నీ ప్రాబ్లం. నీకు అనిపిస్తుందంటే నీకే తెలియాలి, మాకెలా తెలుస్తుంది? అయితే తను నువ్వు చెప్పు. నేను అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.